ధాన్యం కొనుగోలు విషయంలో తాలు తేమ శాతం నాణ్యత పేరిట తమను నట్టేట ముంచుతున్నారని రైతులు రోడ్డెక్కారు. 4-5 రోజులుగా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఏఈఓ ధాన్యం యొక్క నాణ్యతను పరిశీలించి సెలెక్ట్ చేశాక కూడా తిరిగి మళ్లీ మిల్లర్లు కొర్రీలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముండ్రాయి వద్ద సిద్దిపేట హన్మకొండ హైవే రోడ్డుపై తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులు చేపట్టిన రాస్తారోకోలో తాము పండించిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటూ ఓ దివ్యాంగ రైతు ఎస్ఐ వివేక్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఏఈఓ సెలెక్ట్ చేసినప్పటికీ మిల్లర్లు మళ్లీ 5 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. గత 4-5 రోజులుగా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారని, నిన్నటి రోజున ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ధాన్యం యొక్క నాణ్యతను పరిశీలించి సెలెక్ట్ చేశాక కూడా మిల్లర్లు తాలు తేమ శాతం నాణ్యత పేరిట రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. హైవే రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపడుతున్న విషయాన్ని తెలుసుకున్న రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ అక్కడికి చేరుకొని రైతులకు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు రాస్తారోకో విరమించబోమని రైతులు భీష్మించు కూర్చున్నారు. చివరకు ఎస్ఐ వివేక్ తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డితో ఫోన్లో రైతులకు హామీ ఇప్పించడంతో రైతులు రాస్తారోకో విరమించుకున్నారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో హైవే రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు ఇచ్చిన హామీ మేరకు ధాన్యం కొనుగోలు చేపట్టకుంటే తిరిగి మళ్లీ అందరి రైతులతో భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. తిమ్మాయిపల్లిలో గత 15 రోజుల నుంచి బీట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 2 లారీలు మా ఊరి నుంచి పంపించారు. మిగతా మొత్తం కళ్ళాల మీద ఉన్నాయి. నిన్న రాత్రి వర్షానికి తడిసినాయి. అయినా మా ఒడ్లను పట్టించుకుని నాదులు ఎవరు లేరు, ఏ అధికారి పట్టించుకోలేరు. ఎవరు పట్టించుకోక ఇలా రోడ్లపైకి ధర్నా చేయడానికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరు ఇప్పుడు అధికారులు స్పందించి రేపు వచ్చి మాట్లాడతామని అంటారు. దీన్ని వెంటనే చర్య తీసుకొని స్పందించాలని కోరుకుంటున్నాం. అధికారులతో రాకపోతే సాయంత్రం మళ్ళీ సేమ్ టైం ఇక్కడ ఖచ్చితంగా ధర్నా చేద్దామని, పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం. ఒక 2-3 ఊర్లో తోలుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది మాత్రం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మాత్రం ఇది ఒకటి మాకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఒడ్లు కొనుగోలు చేస్తేనే కదా మేము అంత రాత్రి 12 గంటలకు వర్షం వస్తుందంటే ఆడళ్ళు మొగలు మొత్తం పోయి కళ్ళ మీద కూర్చున్నారు సార్. మస్తు ఇబ్బందితో కూడుకుంటారు. ప్రభుత్వం ఏం దేనిపైన స్పందిస్తుందో ఇప్పటివరకు అర్థమైతే లేదు. ఈ అధికారి కూడా స్పందించడం లేదు. 2 లారీలలో ఒక లారీ ఇంకా 24 గంటలు అవుతుంది. ఆ లారీలు ఖాళీ అయితే లేదు. 5 క్వింటాలకు 5 కిలోలు కట్ చేస్తా అంటున్నట. అలా తాలు ఉందని అయినా మొత్తం ఏవో గారు వచ్చి సెలక్షన్ చేస్తున్న ఒడ్లు కూడా అయినా 5 కిలోలు కట్ చేస్తా అంటున్నట. దీన్ని ఒకసారి అంత ప్రభుత్వానికి దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాం. వడ్ల కొనుగోలు కేంద్రాలలో అన్ని క్లీన్ చేసినా 3-4 రోజుల నుంచి లారీలు దింపుకోవడం లేదు. మంచిగా పట్టి మిల్లర్లు మమ్మల్ని దోపిడీ చేసి లారీలో దింపుకోకుండా ఎంత మంచిగా పట్టినా వడ్లను మాత్రం కొనుగోలు చేయడం లేదు. 15 రోజుల నుంచి కళ్ళలలో వడ్లు ఎండిపోయి అక్కడే ఆ పడిగాడులు కాస్తూ వర్షాలకు తడిసిన వాటిని పట్టించుకునే నాదులే లేడు. ప్రభుత్వము కొనుగోలు చేయకుండా ఆ రైతుల పట్ల మొండి వైఖరి వహించి రోడ్డు పాలు చేయడమే తప్ప రైతులను పట్టించుకున్న పాపాన లేదు. మేము క్లీన్ చేసి పట్టి ఒక గింజ కాలు లేకుండా ఏ గ్రేడ్ అని చెప్పడమే లేదు. వాళ్ళు బి గ్రేడ్ అని చెప్తూ మళ్ళా అందులో 2-3 కిలోలు సంచికి కట్ చేసుకొని మమ్మలను నట్టేట ముస్తున్నారు. రైతు పాలిట ఈ ప్రభుత్వము ఒక శాపంగా మాట్లాడింది. 3-4 రోజుల నుంచి అక్కడే లారీలు ఉంచుకొని రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుమూలంగా రైతులమంతా ఏకమయ్యి ఈ ముండ్రాయి చౌరస్తాలో ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వ్యవసాయ అధికారులు మా పైన వెంటనే తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.